చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. శశి, ఇందాకేదో అంటున్నావు? అదే బాలు, డాడీ కాంట్రాక్ట్ కి సంబంధించిన చెక్స్ ని మనం ఇష్యూ చేయాలి కదా. అవును కదా. అమౌంట్ ఎంత? ఎంతో లేదల్టో. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద జస్ట్ 40 crores. ఓ అంతేనా? శశి, చెక్ బుక్ ఇవ్వు. అయ్యో శశి, ఏమైంది? వాళ్ళు చెక్ బుక్ అయిపోయినట్టుంది. సో వాట్? పిఏకి ఫోన్ చేసి చెక్ బుక్ రెడీ చేయమని చెప్పు. హలో, చెక్ బుక్ తీసుకొని ఇమీడియట్గా ఛాంబర్కి రండి. అల్లుడు, చిన్న టెక్నికల్ ప్రాబ్లం. 40 కోట్లు ఒకే చెక్తో కాకుండా దాన్ని డివైడ్ చేసేస్తే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్స్ ఓకే మావయ్య, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. డాడ్ చూసావా, అది బాలు అంటే. బిజినెస్లో మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకున్నాడో చూసావుగా. చెప్పండి మేడం. ఒక్కో చెక్కు 10 కోట్ల చొప్పున 4 చెక్కులు రెడీ చేసి తీసుకురండి. You can do the pretty little thing, I'm not knackered. It is a plane, even if you blast up. People go insane, I'm fucking like a raja. You think you the black man, now you got the sad side. Once you looking at me, you will not pretty good trap track. Running for the light, not why you shining by that. What you gonna say? Come on, feel the stupid backstop, backstop. Come on, feel the stupid backstop now. Yeah, come on, feel the stupid backstop now. Yeah, come on, feel the stupid backstop now. Yeah. ఇంకా నిలబడ్డారే? Go! Get the checks immediately. సారీ మేడం, చెక్ బుక్స్ లేవు. వాట్? చెక్ బుక్స్ లేకపోవడం ఏంటి? సారీ సార్, బ్యాంక్లో ఏదో టెక్నికల్ ఇష్యూ అంట. చెక్ బుక్స్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. నాన్సెన్స్, ఇదంతా ముందే చూసుకోవాలి కదా. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? సీత, నువ్వా? నేనే చెల్లి. ఈ కూలింగ్ గ్లాసెస్ అంటే నీకు చాలా సెంటిమెంట్ కదా, అందుకే నువ్వు ఇంట్లోనే మర్చిపోయావని నేనే తీసుకొచ్చాను. శశి, ఈ కూలింగ్ గ్లాసెస్ నీకే కాదు, నాకు కూడా స్టైల్గానే ఉన్నాయి కదూ. అవును, మీ ముగ్గురు ఏదో టెన్షన్లో ఉన్నారేంటి? ఏమైంది? చెక్ బుక్స్ స్టాక్ అయిపోయాయి మేడం. ఓ అవునా? అయ్యో శశి, మరి ఇప్పుడు ఎలాగా? ఎవరికైనా అర్జెంటుగా చెక్కుల్ని రాసివ్వాలంటే మీరేం చేస్తారు? ఇంకేంటి చేసేది, వెయిట్ చేయడం తప్ప.
మీరు వెయిట్ చెయ్యాలనే నేనే ఆ చెక్ బుక్స్ని మా పిఏ చేత దాచిపెట్టించాను. వదినా, కష్టపడి నువ్వు ఇంత దూరం రావడం ఎందుకు? మరిది గారు, ఇందులో కష్టమేముంది? నా చెల్లెలు శశి కోసం నేను ఏమైనా చేస్తాను. తను కూడా అంతే, నా కోసం ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తుంది. అంతే కదా శశి? అబే, వాస్తు ఈజ్ నాట్ గుడ్. ఏంటమ్మా, నీకు వాస్తు కూడా తెలుసా? అయ్యయ్యో, ఒక్క వాస్తేంటి, ఆవలించకుండా పేగుల్ని లెక్క పెట్టడం కూడా నాకు బాగా తెలుసు. చేస్తా. మొత్తం వాస్తు దోషాలని నేనే సెట్ చేస్తాను. పిఏ గారు, ఆఫీస్ మొత్తాన్ని నాకు చూపించండి. అలాగే. ఎందుకు? ఎందుకేంటి? ఏ మూలన ఏ లోపం ఉందో, ఏ పక్కన ఏ బొక్కలున్నాయో కళ్ళారా చూసాకే కదా రిపేరు స్టార్ట్ చేయాల్సింది. ఇదిగో చెల్లి, నీ స్పెక్స్. పిఏ గారు, మేడం. మీరు రండి. అలాగే మేడం, పదండి. ఇది కాన్ఫరెన్స్ హాల్ మేడం. ఇక్కడ మన స్టాఫ్ అంతా వర్క్ చేస్తారు. ఇది వెయిటింగ్ రూమ్ మేడం. రండి మేడం, రండి రండి మేడం. మేడం, ఇదే శ్రీరామ్ గారి గది. చూడండి మేడం, ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటేనే మార్కెట్లో నెంబర్ 1 అనిపించేలా చేసిన శ్రీరామ్ సార్కి మొన్నటిదాకా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆ మహానుభావుడికి కావాలని అవమానించినట్టు ఎక్కడ కూర్చోబెట్టారు చూడండి. మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా